శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. మనము ఎన్నెన్నో అనుకుంటా ఉంటాము, కానీ ఆయన అనుమతి లేనిది, ఆయన ఆశీర్వాదం లేనిది మనము ఏ పని కూడా చేయలేము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారు, ఏంటి అనేది కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని, మీ ప్రేమ ఆదరణ నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్, మీకు వీడియో బాగుంది, నచ్చింది అని మీ మనసుకు అనిపిస్తే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి ఉపయోగపడుతుంది. ఇది మహాశివరాత్రి రోజు వీడియో. మనకి పర్వదినాలప్పుడైనా ప్రతినిత్యమైన మన ఇల్లు ఎప్పుడూ కూడా ఒక దేవాలయం లాంటి అనుభూతి కలగాలంటే మనం చేసే ఒక చిన్న పనుల వల్ల అలాంటి అనుభూతిని అయితే కలుగుతుంది. ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. అది ఏంటి ఏమనేది ఈ వీడియోలో చూసేద్దాము. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఇంటికి ఎంట్రన్స్లో ఉండే సింహద్వారము ఎప్పుడూ కూడా బూజు పట్టకుండా, సింహద్వారం దగ్గర చెప్పులు అలాంటివి ఏవీ లేకుండా చూసేసుకోవాలి. మనము పర్వదినాలప్పుడు శుక్రవారం పూట పువ్వులు పెట్టుకుంటాం కదా, అవి కూడా వెండిపోయి ఉంటే తీసేసి ఎప్పుడూ కూడా సింహద్వారం చాలా నీట్గా ఉండాలి. వారానికి ఒక్కసారైనా సింహద్వారాన్ని కడుక్కొని పసుపు రాసి కుంకుమ వరిపిండితో బొట్టులు పెట్టుకొని అందంగా అలంకరించుకోవడం చాలా మంచిది. అది చూసేసరంతా కూడా మనసుకి ఒక ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం గడప నుండి బయటికి వెళ్ళేటప్పుడు, బయట నుండి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఫస్ట్ కనిపించేది సింహద్వారం. ఆ ద్వారాన్ని చూసేటప్పుడు ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది. ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వస్తూ ఉంటాయి. ప్రతినిత్యము కూడా పర్వదినాలప్పుడైనా కాకుండా ప్రతినిత్యము కూడా మనము తెల్లవారుజామున లేచి ఒక చిన్న ముగ్గైనా వాకిట్లో పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటాను అని చెప్తుంది కదా. ఏ ఇల్లు అయితే శుచి శుభ్రత ఉంటుందో, ఏ ఇంటి గడప అయితే పూజించబడుతుందో, ఏ ఇంటి ముంగట అయితే ముగ్గు ఉంటుందో, పాలకి పెరుగుకి ఏ ఇంట్లో అయితే కొరత ఉన్నదో ఆ ఇంట్లో నేను కొలువై ఉంటాను అని లక్ష్మీదేవి చెప్తుంది. కొన్ని వస్తువుల్లోన మనం చేసే పనుల్లోన తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు అనేవి జరిగిపోతూ ఉంటాయి. పాలు పెరుగు కూడా ఎప్పుడు కూడా నిండుకోకుండా ప్రతినిత్యము కూడా కొన్ని పాలనైనా మనము ఫ్రిడ్జ్లో కొన్ని అయినా తీసి పెట్టుకుంటే చాలా మంచిది. అరే పాలు అయిపోయినాయే, పెరుగు అయిపోయింది అని లేకుండా, పెరుగుకి పాలకి ఏ ఇల్లు అయితే కొరత ఉండకుండా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటాను అని మన పురాణాలు, మన పెద్దవాళ్ళు, మన ఆచారాలు కూడా చెప్తా వస్తూ ఉన్నాయి పూర్వం నుంచి ఇప్పటి వరకు. తెల్లవారుజామున లేసి మనకి వచ్చే ఒక చిన్న ముగ్గైనా, ఒక చిన్న గీతనైనా సరే ఇంటి ముంగట వరిపిండితో వేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. కొన్ని రోజులు టైం ఉంటుంది, కొన్ని రోజులు టైం ఉండదు. అలాంటప్పుడు పూర్తిగా ముగ్గు లేకుండా కాకుండా ఒక చిన్న ముగ్గునైనా పెట్టుకుంటే చాలా మంచిది. మనం ప్రతినిత్యము కూడా అన్నాన్ని వండేసుకుంటాం కదా, అన్నం తప్పల ఎప్పుడూ కూడా ఖాళీ అవ్వకుండా, అంటే మనం భోజనం చేసేసినాక అందరికీ అయిపోయినాక తపాలని చక్కగా ఊడ్చేసి తోమేస్తాం కదా, అలా కాకుండా కొంచెం అంత రైస్నైనా ఒక చిన్న బౌల్లో తీసి పెట్టుకోవడము, లేదంటే అదే తపాలని ఆ రోజు నైట్ ఉంచేసి మార్నింగ్ మళ్ళీ తోముకోవడం, అలా చేసుకుంటే చాలా మంచిది. పూర్వం రోజుల్లో ఎప్పుడూ కూడా వాళ్ళు వండే అన్నం తపాలని ఖాళీ చేసేవాళ్ళు కాదు. అందులోనే కొంచెం గంజి పోసి కొంచెం అన్నం ఉంచి తొరిపేసుకొని మార్నింగ్ లేవంగానే వాళ్ళు పొలంకి వెళ్ళే ముందా, లేకుంటే ఏదైనా పని మీద వెళ్ళే ముందా చక్కగా అన్నాన్ని తినేసి వెళ్ళేవాళ్ళు. లక్ష్మీదేవి రాత్రి వేళల్లో మన ఇంటికి వస్తుందంట. ఏ ఇంట్లో అయితే అన్నము కొంచెమైనా ఉంటుందో ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి ఎప్పటికీ కూడా అన్నానికి ఇబ్బంది లేకుండా కడుపు నిండా వాళ్ళు తినేటట్టు ఉండాలి అని దీవిస్తుందంట. చాలా వరకు ఇంట్లో ఉండేదాన్ని బట్టి 1 గ్లాసు 2 గ్లాసులు మనకి సరిపోయేంత రైస్ని పెట్టుకుంటాము. అది ఇంకా మనం అందరం తినేసినాక తపాలని చక్కగా ఊడ్చేసి మళ్ళీ
కడిగేస్తాము. అలా కాకుండా కొంచెం అంత కాస్తంత అన్నానైనా ఒక టీ స్పూన్ అన్నానైనా తీసి పక్కన పెట్టుకొని వంటగదిలో పెట్టుకొని ఉంచుకుంటే చాలా మంచిది. పగలైనా రాత్రైనా ఎవరైనా మన ఇంటికి ఒక మనిషి వచ్చారు అంటే వాళ్ళకి వచ్చే అంత అన్నము వండి పెట్టేసుకొని ఉంచేసుకోవాలి అని పూర్వం రోజుల్లో మా నాన్నమ్మ వాళ్ళు అట్లా చెప్పేవాళ్ళు. ఎందుకంటే వచ్చే మనిషి వచ్చినమ్మట భోజనం చేయండి అని అనడం మన సంప్రదాయం. అలా కాకుండా వచ్చినాక వండేదాకా ఉంటారా? అలా ఉండరు. కాబట్టి కాస్త అన్నాన్నైనా మనకి సరిపోయేంతే కాకుండా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని ఉంచుకుంటే ఎవరైనా సమయానికి వచ్చినా సరే భోజనం చేసి వెళ్ళండి అంటే వాళ్ళు కూర్చుంటే వడ్డించడానికి వస్తుంది అని. ఇప్పుడున్న రోజుల్లో అయితే నలుగురు ఉంటున్నామంటే నలుగురికి సరిపడా వండుకుంటున్నాం కదా, అందుకోసమని పూర్తిగా ఖాళీ చేయకుండా కాస్త అన్నాన్నైనా వంటగదిలో ఉంచుకోవడం చాలా మంచిది. మన ఇంట్లో ఉర్లిని పెట్టుకుంటాం కదా, ఉర్లిలో పూలు వేస్తే పెట్టే ముందర కాస్తంత జవాది పొడి లేదంటే పచ్చకర్పూరం మన ఇంట్లో అందరి ఇళ్ళల్లో కూడా ఇప్పుడున్న రోజుల్లో ఉంటుంది కదా, కాస్తంత పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల మంచి సువాసన అయితే వస్తుంది. సింహద్వారం దగ్గర అయినా టీపోయి మీద అయినా హాల్లో అయినా ఎక్కడైనా ఉర్లి పెట్టుకుంటాం కదా, అది మనకి ఆ పూలు సువాసన ఆ పచ్చకర్పూరం వాసన అయితే చాలా మంచిగా వస్తుంది. ఒక పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి. బయటికి వెళ్ళేటప్పుడు అలా నిండుగా ఉన్న వస్తువులనైనా పువ్వులనైనా చూసి వెళ్ళేటప్పుడు మనకంతా కూడా శుభమే జరుగుతుంది, చాలా మంచిది. ఇంకా సింహద్వారానికి ఎప్పుడూ కూడా ధూపం వేసుకుంటే చాలా మంచిది. ధూప నైవేద్యం మనకి పూజ చేసేటప్పుడు కూడా ఈ మూడింటికి ఉన్నంత ప్రాధాన్యత ఇంకా దేనికి లేదు. ధూపంకి అంత ప్రాధాన్యత ఇచ్చారు. సింహద్వారానికి ధూపం వేసుకోవడం వల్ల చాలా మంచిది. ఎటువంటి దుష్టశక్తులు కూడా మన ఇంట్లోకి రాకుండా సింహద్వారం ద్వారలక్ష్మి మనల్ని కాపాడుతుంది. అలానే ఇంట్లో కూడా మూలలంట నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ప్రతి మూలలంట కూడా ఒక శనివారం, శుక్రవారము, సోమవారము, అమావాస్య రోజు, పౌర్ణమి రోజుల్లో ఎప్పుడు మనకి వీలు కుదిరితే అప్పుడు ఒకసారి ఆవు పిడికలతో కానీ ధూపం వేసుకుంటే ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే పోతుంది. మహాశివరాత్రి రోజు ఒక చిన్న ముగ్గుని వేసుకొని సింహద్వారం దగ్గర ఇలా ఒక ఉర్లిని పెట్టుకొని అందంగా అలంకరించుకున్నాను. మాఘమాసంలో శివరాత్రి వస్తుంది. శివరాత్రి రోజున ఉపవాసం ఉంటాము, జాగారం చేస్తాము, టెంపుల్కి వెళ్ళి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసుకుంటాం కదా. ఇంటి దగ్గర చక్కగా పూజ చేసేసుకున్నాక మా పిల్లలకి కూడా ఆ రోజు సెలవు ఇచ్చారు. మా వారికైతే డ్యూటీ ఉండేను. ఇంటి దగ్గర పూజ పూర్తి చేసుకొని టెంపుల్కి అయితే వచ్చేసాము. స్వామివారి దర్శనం చక్కగా చేసేసుకున్నాము. పంచామృతాలతోని స్వామివారికి అభిషేకం కూడా చేశాము. కాకపోతే చాలా జనాలు ఉన్నారు కదా, మన వీడియోస్ కోసం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని ఇంకా అక్కడైతే వీడియోనైతే తీయలేకపోయాము, వీడియో షూట్ చేయలేదు. వీలుంటే మళ్ళీ సాయంకాలం కూడా టెంపుల్కి వెళ్తాము, అప్పుడు కూడా అభిషేకం చేసుకుంటాము. వీలుంటే స్వామివారి అభిషేకాన్ని కూడా మీతో షేర్ చేసేసుకుంటాను. అక్కడే గోశాల కూడా ఉంది. మా పిల్లలకైతే గోమాతలకి అరటిపల్లి కానీ కూరగాయలు మనం ఇంట్లో ఉన్నా సరే లేదంటే కొనుక్కొని వెళ్ళి తీసుకొని వెళ్ళినా సరే తినిపించాలంటే చాలా ఇష్టము. ఇద్దరు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. వాటి దగ్గర ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ టైంని అయితే కేటాయించి వాటితో చక్కగా ఆడుకొని చక్కగా తినిపిస్తారు. ఆవుకి మెడ కింద ఇట్లా కొంచెం మనం నిమురుతా ఉంటే చాలా పత్తిగా ఉంటుంది కదా, మన భుజం పైన తల పెట్టేసి అట్లా ఉంటుంది. మా చిన్నోడికి అలా అనడం అయితే చాలా ఇష్టము. చిన్న చిన్న దూడలు కూడా ఉంటాయి కదా, ఆ దూడలతో కూడా చక్కగా ఆడుకుంటారు. మనకి సాధ్యమైతే గోసేవ చేసుకుంటే చాలా మంచిది. ఆవులో సకల దేవతలు కూడా కొలువై ఉంటారు కదా, ఆవు మయమైన గోపంచకమైన చాలా శ్రేష్టం. మనము ఇంటిని శుద్ధి చేసుకోవడానికైనా
ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉండి ఎప్పటికప్పుడు చిన్న చిన్న గొడవలు చికాకులు అవి ఇవి అవుతున్నా సరే ప్రతినిత్యము కూడా మనము గోపంచకం తీసుకెళ్ళి వాటితో మనం ఇల్లుని శుద్ధి చేసుకుంటుంటే కాస్త కాస్త కొద్ది రోజులకి మనకి ఒక రిజల్ట్ అయితే ఉంటుంది. ఏదైనా సరే మనము నమ్మకంతో చేసుకున్నామంటే అది రెట్టింపు రిజల్ట్ని అయితే ఇస్తుంది. ఇక్కడైతే ఆవులకి చక్కగా అరటిపళ్ళు తినిపించేసి గోమాత చుట్టూ కూడా ఒక 3 ప్రదక్షిణలు చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నాము, జాగారం కూడా చేసాము. ఆ వీడియో అయితే ఇందులో షేర్ చేసుకుంటలేదు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా అని. ఇంకా నెక్స్ట్ వీడియోలో అది షేర్ చేసేసుకుంటాను. మీకు ఆ వీడియోను కూడా తప్పకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, గోశాల దగ్గర చిన్నగా రాధాకృష్ణులు ఎంత ముద్దుగా ఉన్నారు కదా. చూస్తుంటే అక్కడనే ఉండి చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది. వెళ్ళేసారంతా కూడా చాలాసేపు అయితే టెంపుల్ దగ్గర గడిపేస్తూ ఉంటాము. ఇంకా ఇది నైట్ పూజ కోసం ఏర్పాటు చేసుకుంటున్నాను. ఈ వీడియోని అయితే నెక్స్ట్ షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టుంటే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. శివరాత్రి రోజు జాగారం చేశారా, ఉపవాసం ఉన్నారా అనేది కూడా కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివరాత్రి రోజు స్వామివారి కళ్యాణం కూడా జరుపుకుంటారు కదా, ఆ కళ్యాణం కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసేసుకుంటాను. తప్పకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.